హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో బాదం మిల్క్ చూపించబోతున్నానండి. హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయండి. నేను చెప్పిన విధంగా ఇలా చేసి చూడండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 20 బాదం పప్పులు తీసుకోండి. తీసుకుని వీటిని వాటర్ వేసి నానబెట్టి ఉంచండి. 2 గంటల పాటు నానబెట్టి ఉంచండి. మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే వేడిగా ఉన్న వాటర్ వేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టి ఉంచితే దీనిపైనున్న పీల్ ఈజీగా రిమూవ్ అవుతుంది. నేనైతే వేడి నీళ్ళు వేయలేదండి, మామూలుగా వాటర్ వేసి 2 అవర్స్ పాటు నానబెట్టి ఉంచాను. ఇప్పుడు పైనున్న పీల్ అంతా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మనం 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నామండి. 1/2 లీటర్ పాలకి ఇలా 20 బాదం పప్పులు సరిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ బాదం పప్పులు వేసుకోవాలి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఈ మీగడతో ఉన్నది కొంచెం 1/2 కప్పు పాలు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. చూసారా, ఈ విధంగా బాదం పేస్ట్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి 1/2 లీటర్ పాలు వేసుకుని వేడి చేయండి. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవచ్చు. మీరు ఇంట్లో వాడే మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా మరిగించాలి. ఇవి కొంచెం మరిగిన తరువాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే వేసుకోండి. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది మంచి కలర్ వస్తుంది. మరుగుతూ ఉండగా మంచి కలర్ వస్తుంది. బాగా మరిగించండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. పాలు మరుగుతూ ఉండగా చుట్టూ కూడా పాలు అంటుకొని ఉంటాయి కదా, అది కూడా పాలలోకి వేసుకుంటూ మరిగించండి. ఇప్పుడు ఇందులోకి బాదం మిక్చర్ ఉంది కదండి, అది మొత్తం వేసుకోండి. వేసుకుని కాసేపు మరిగించండి. ఇలా మరిగిన తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకోండి. వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ మరిగించండి. పాల క్వాంటిటీ కొంచెం తగ్గేంత వరకు మరిగించాలి. చూసారా, పాలు కొంచెం చిక్కగా అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చూసారా, ఇవి 1 గంట పాటు పక్కన పెట్టుకుంటే చల్లగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు స్టోర్ చేసుకోవాలి. మీకు చల్లగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా అవసరం లేదు అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. నేను 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. చల్లగా తాగొచ్చు. ఇలా 2 అవర్స్ తర్వాత బాగా కూల్ అయిన తర్వాత వీటిని ఒక గ్లాస్లో వేసుకుందాం. ఇలా ఒక బౌల్లో ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా బాదం మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోండి. బాదం పప్పులు, జీడిపప్పు వేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పైన కొంచెం సఫ్రాన్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇలా బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకోండి. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.